నెమలి కోరిక. సీతాపురం గ్రామం పొలిమేరులో దట్టమైన చెట్లు ఉండేవి. ఆ చెట్ల కొమ్మల పైన అనేక పక్షులు గూళ్ళు కట్టుకొని నివాసం ఉంటున్నాయి. ఆ పక్షుల మధ్య ఒక మగ నెమలి కూడా ఉంది. తాను అందంగా ఉంటానని, ఏ పక్షికి తనలాగా అందమైన ఈకలు లేవని కాస్త పొగరుగా ఉండేది. అంతేకాదు, తాను ఏ నాటికైనా ఆ అడవికి రాజునవుతానని పక్షులతో అనేది. ఓ రోజు నెమలి వాయలికి వెళ్తుండగా నక్క ఎదురు పడింది. నెమలిని చూసిన నక్కకు చాలా సంతోషం వేసింది. నెమలి మాంసం చాలా రుచిగా ఉంటుందని అది విన్నది కాబట్టి. నక్క గురించి తెలియని నెమలి, నేను నీతో స్నేహం చేస్తాను. నాది ఒకటే కోరిక, ఈ అడవికి రాజును కావాలి. ఎందుకంటే ఈ అడవిలో ఏ పక్షికి, జంతువుకు లేని ప్రత్యేకత నాకు ఉంది. పురి విప్పి ఎంతో బాగా నాట్యం చేయడమే ఆ ప్రత్యేకత అంది. అవునవును అని తలాడుస్తూ, నువ్వు రాజు అవ్వడం పెద్ద పని కాదు. ఈ అడవిలోని పులి నాకు మంచి నేస్తం. నువ్వు బాగా నాట్యం చేస్తే పులి మెచ్చుకొని నిన్ను రాజును చేస్తుంది. అక్కడికి వెళ్దాం పదా అంటూ ముందుకు నడిచింది నక్క. దాన్ని అనుసరించింది నెమలి. ఆ దారి పక్కన గాల్లో ఎగురుతున్న కాకి నక్కతో వెళ్తున్న నెమలిని చూసింది. నక్క ఏదో పన్నాగం పన్ని ఉంటుందని అర్థం చేసుకొని అక్కడే ఉన్న ఒక చెట్టుపై వాలింది. దాని మీదున కోతితో తాను చూసిన విషయం చెప్పింది. కోతి, కాకి కలిసి నక్క వద్దకు చేరుకున్నాయి. నక్కతో కోతి మాట్లాడుతుండగా కాకి నెమలి చెవిలో ఏదో చెప్పింది. వెంటనే నెమలి, నక్క నేస్తం, నీతో చెప్పడం మరిచాను. వర్షం వస్తే గాని నేను నాట్యం చేయలేను. ఇప్పుడెలా అంది. ఓ దాందేముంది, మన ఏనుగు బావ ఉన్నాడు కదా, తొండం నిండా నీళ్లు నింపుకొని పులి గృహ వద్దకు వస్తాడు. తొండమెత్తి పైనుంచి నీళ్లు చిమ్ముతాడు. అప్పుడు నాట్యం చేదువు గాని అంది కోతి. అవును అన్నాయి కాకి, నెమలి. అలాగే చేద్దాం అంది నక్క. పదండి, మనమంతా ఏనుగు దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి మనతో పాటు తీసుకు వెళదామంది కాకి. మీరు ఈ రావి చెట్టు కింద ఉండండి, నేను తినడానికి ఏవైనా పండు పట్టుకొస్తాను. అందరం తిని ఏనుగు వద్దకు సంతోషంగా వెళ్ళవచ్చు అంది కోతి. అలాగే వెళ్ళి తీసుకురా, నాకు బాగా ఆకలిగా ఉంది అంది నక్క. నేను వస్తా పద నీతో అంటూ కోతితో బయలుదేరింది కాకి. అలా కోతి, కాకి రెండు ముందే మాట్లాడుకున్న దాని ప్రకారం పల్లేరు కాయలున్న చెట్టును చేరాయి. కోతి కొన్ని పల్లేరు కాయలను తెంపి నేల మీద వేసింది. తరువాత అక్కడే ఉన్న ఓ పండ్ల చెట్టు నుంచి పండ్లను తెంపింది. పైనుంచి పల్లేరు కాయలను కనబడకుండా గుచ్చింది. వాటిని రావి చెట్టు వద్దకు తీసుకెళ్లి ముందుగా 2 పండ్లను నెమలికిచ్చింది. మరో 2టిని తీసి నక్కకు ఇవ్వబోయింది. ఇవి నాకు వద్దు, నువ్వు ఏ కుట్రనైనా చేయగలవు, అందుకే నీ కుడి చేతిలోనివివ్వు అంది నక్క తెలివిగా. ఓ అయితే ఇవే తీసుకో అంటూ తన కుడి చేతిలోని పండ్లను ఇచ్చింది కోతి. వాటిని తీసుకొని నోట్లో పెట్టుకొని గట్టిగా నమిలింది నక్క. అంతే, పల్లేరు కాయలు నాలుకకు, దవడకు గుచ్చుకొని కుర్రో మర్రో అని అరుస్తూ మట్టిలో దొర్లసాగింది. కాకి, కోతి కలిసి నెమలిని తాము ఉండే చోటకు తీసుకెళ్ళాయి. అక్కడ ఎన్నో సాధు జంతువులున్నాయి. నీకు నక్క జిత్తులు అర్థం కాలేదు. పులి వద్ద ఆ నక్క మంత్రిగా ఉంటుంది. పులికి ఆరోగ్యం సరిగ్గా లేదు. ఆ నక్క కొత్తగా కనబడిన జంతువులకు మాయమాటలు చెప్పి గృహలోకి తీసుకెళ్తుంది. పులి లేని శక్తిని కూడగట్టుకొని ఆ జంతువును చంపుతుంది అని నెమలితో చెప్పింది కోతి. అవును, నక్క వల్ల నా ప్రాణానికి హాని ఉందని అంతా మేమే చూసుకుంటామని కాకి నేస్తం నా చెవిలో చెప్పినప్పుడు నాకు కొంత అర్థమైంది. తెలివితో నన్ను కాపాడినందుకు కృతజ్ఞతలు అని కోతికి, కాకికి చెప్పింది నెమలి. మేము నీ కోరిక తీరుస్తాం, నువ్వు మాకు రాజుగా ఉండు అంది ఏనుగు. నా కోరిక అర్థం లేనిదని తెలిసిపోయింది. మీ అందరితో కలిసిమెలిసి ఉంటాను, అది చాలు నాకు అంటూ వాటన్నిటితో కలిసిపోయింది నెమలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.